రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని ఆశిస్తున్నాము. నేను ఇక్కడ ఎందుకు కూర్చొని ఉన్నానో మీకు తెలుసు, కానీ నాకు మా తమ్ముడు మధు ఎందుకు వైజాగ్ పంపాడో నాకు తెలియట్లేదు. నేను అసలు చదువుకోలేదు కదా, నాకు ఉద్యోగం ఎవరిస్తారు? తెల్లవారు 10కి నన్ను ఎవరు తీసుకెళ్తారు? నాకేం అర్థం కావట్లేదు. నా ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? అన్నా, మధు వాళ్ళ ఫ్రెండ్వా? అవునన్నా. ఒకసారి మధుకు కాల్ చేయరా. మధుకు కాల్ చేయడం అంటాను. తను చనిపోయి చాలా రోజులు అవుతుంది కదా. ఏం మాట్లాడుతున్నావు? నిజమన్నా, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయి, చూపిస్తారా? అసలు నువ్వెవరు? నీ పేరేంటి? నీకు మధుకు సంబంధం ఏంటి? నా పేరు హర్ష. నేను మధు ఒకే రూమ్లో ఉండేటోళ్ళం, కానీ వాడు ఎప్పుడు మీ గురించి చెప్పేవాడు. అవునా? అవునన్నయ్య. అలా కొన్నాళ్ళ తర్వాత జాబ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఈలోపే వాడు యాక్సిడెంట్లో చనిపోయాడని కాల్ వచ్చింది. వాడు చనిపోయాడంటావేంటి? నిజమన్నా, ఇదిగో రిపోర్ట్స్. నేనేమైనా పిచ్చోని అనుకుంటున్నావా? వాడు మా ఊరు వచ్చాడు, నాతో మాట్లాడాడు, నన్ను వైజాగ్ పంపాడు. వాడు చనిపోయాడు అనేసి ఎలా అంటున్నావు? చెప్పు. చనిపోయినవాడు నీ దగ్గర రావడం ఏంటన్నా? సరే, వచ్చాడు. నీతో తప్ప ఇంకెవరితోనైనా మాట్లాడా? ఎవరికైనా కనిపించాడా? ఒకసారి ఆలోచించన్నా. ఏమరా? ఏంటి అలాగైపోతున్నాడు? మాట్లాడుతున్నా.
చెప్పన్నా. లేదు కదా. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు తమ్ముడు. అసలు ఏమైందన్నా ఊర్లో? నేను ఒక అనాథని. ఇంటింటికి వెళ్ళి అమ్మా మన్నం ఉంటే పెట్టమ్మా, ఏం పని చెప్పినా చేస్తానమ్మా. అమ్మా ఆకలేస్తుందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. నాలాంటి బ్రతుకు ఇంకెవరు బ్రతకూడదని నేను చనిపోదాం అనుకున్నా. కానీ అప్పుడు వచ్చాడు దేవుడిలాగా మధు. రా అన్నా. అమ్మా అన్నయ్యలు అంటాడు. ఊరుకోవయ్యా చిన్న పిల్లడు. నీ పేరు ఏం పేరు బాబు? పేరు తెలీదమ్మా. ఈ రోజు నుండి నీ పేరు శివకాశి, సరేనా? సంతోషమే లేని నా జీవితంలోకి సంతోషాన్ని తెచ్చాడు. నాకు ఎవ్వరూ లేరు అనుకుంటే నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. అలా వాళ్ళతో పాటు చాలా ఆనందంగా ఉన్నాను. కానీ అనుకోకుండా ఒకరోజు తమ్ముడు వాళ్ళతో వెళ్ళిపోతాను. అమ్మా తమ్ముడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు అమ్మా. ఊరు ఏమంటున్నావురా? చిన్న పిల్లడు రాడు, చిన్న పిల్లడు ఎక్కడికి వెళ్తాడు రా? వాడు ఎక్కడ వెళ్ళడు? చిన్న పిల్లడు చూసావాడిని తమ్ముడేంటి ఎవరితోనే వెళ్ళిపోతాడు? తమ్ముడు తమ్ముడు ఆగు. తమ్ముడు తమ్ముడు ఆగు. తమ్ముడు తమ్ముడు ఆగు. తమ్ముడు ఆగు. తమ్ముడు మమ్మల్ని వదిలేసి వెళ్ళదు. తమ్ముడు ఆగు. తమ్ముడు అమ్మా నువ్వు ఏడొద్దమ్మా. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందమ్మా.
నేను కాయపోయినా సరే ఆడంతా మాకు ప్యానం నాయన ప్యానం ప్యానం నాయన మాకు ప్యానం ఏమంటున్నావమ్మా? నాయన ఆడు నేను అది అనాథని నాయన అవునా అమ్మా? నువ్వు కూడా ఆడినా చెప్పకంటే వెళ్ళిపోగా లేదమ్మా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. అలా వాడు లేని లోటు నాలో అలాగే ఉండిపోయింది. రే శివ పైకి రా. వస్తున్నా. హాయ్ రా. హాయ్ రా. రే శివ, మార్నింగ్ ఎవడో ఫోన్ చేశాడు రా, నిన్ను అడిగాడు. వాడి పేరు మధు అంట. సరే, మళ్ళీ నువ్వు కాల్ చేసావా లేదా ఒకసారి చేయవా? ఇదిగో మాట్లాడు. హలో మధు. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా, నువ్వు బాగున్నావా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు అన్నయ్య? నువ్వెక్కడున్నావు? అమ్మా నాన్న నీ కోసం ఏడని రోజే లేదురా. అవునా అన్నయ్య? నాకు జాబ్ వచ్చింది అన్నయ్య, మరి 2 డేస్లో వస్తాను. అవునారా? నేను వచ్చినట్టుగా ఎవరికి చెప్పనయ్యా. సరేరా. ఓకేనా? నువ్వు చనిపోయావు అంటున్నావు, నేను నమ్మలేకపోతున్నాను అసలు. నేను మా ఊరు వెళ్తాను. ఎందుకని వాళ్ళు ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు. నువ్వు వెళ్ళి ఇప్పుడు వాళ్ళు బాధపెట్టుకో, సరేనా? నాతో పాటు నా రూమ్లో ఉండు. అన్న, ఎన్ని రోజులు అన్న పిచ్చోడ్లా బాధపడతాను? రా అన్న, బయటకు వెళ్దాం. రా అన్న, బయటకు వెళ్దాం. ఏంటి శివ, ఇప్పుడు బాగుందా? ఇంకేంటి మరి? నీకెవరి మీదైనా అనుమానం ఉందా? దేని గురించి మాట్లాడుతున్నావు శివ? మధు, వాడికి ఇక్కడికి ఎత్తిన వారు ఎవరైనా ఉన్నారా? ఏమో శివ, వాడు డైలీ ఫోన్ మాట్లాడుతూనే ఉండేవాడు. ఒకరోజు నైట్ గాబరాగా బయటకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏమో శివ, తెలీదు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం తెలుసు. చూశాను ఒకసారి. అవునా? అవును శివ, నాకు కూడా వాళ్ళ మీద అనుమానం వేస్తుంది. అనుమానం కాదు, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎవరు వారు, ఎక్కడ ఉంటారు? వాళ్ళు మత్తు పదార్థాలు తీసుకుంటా, పిల్లల ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటో చాలా చేసుంటారు శివ. వాళ్ళు చాలా డేంజర్ శివ, వాళ్ళే చంపేసి ఉంటారు అనుకుంటా. వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు, వెళ్ళి చంపేస్తా.
వాళ్ళని చంపడం చాలా కష్టం శివ. వాళ్ళు మత్తులో ఉండే మానవ మృగాలు. వాళ్ళని చంపాలంటే కొంచెం ఆలోచించి చంపాలి. నేను చెప్పినట్టు చేసేవా? హర్ష, ఇలా ఉండలేకపోతున్నాను. ఏదైనా పని చూస్తావా ఈ బాధను మర్చిపోవడానికి? చూసి చెప్తే శివ. థ్యాంక్స్ హర్ష, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. రావాలా? పర్వాలేదు. హాయ్రా హర్ష, ఎలా ఉన్నావు? హాయ్ రా, నేను బాగున్నా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను రా. ఎవరివి బట్టలు? మధు వాళ్ళ అన్నయ్యరా. నువ్వు వచ్చేటప్పుడు ఎదురయ్యా ఉంటాడు. ఎదురయ్యాడు రా. వాడికి నిజం తెలుసా? తెలుసురా. ఏంట్రా తెలుసు? మనం చంపామని తెలిస్తే మనల్ని చంపేసేలా ఉన్నాడు రా వాడు. వాడు చంపేదేంట్రా? నేనే వాడిని చంపేస్తా. దానికి ప్లాన్ కూడా రెడీ. నిజమే కదా? ప్లాన్ రెడీ కదా? రెడీ. అమ్మయ్యా, భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం నీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? లేదు హర్ష. ఒకవేళ ఈ విషయం ఇంకెవరితోనైనా చెప్పావా? లేదు, నేను ఎవరితో చెప్పలేదు. నువ్వు వాడి చూపుకే భయపడ్డా. అట్లాంటిది ఈ విషయం ఎవరితో చెప్పని గ్యారంటీ ఏంటి? లేదు హర్ష, నాకు నమ్మకం లేదా? కూర్చో.
రే హర్ష, కంగ్రాచులేషన్స్ రా. దేనికిరా? ఇక మీద మనం సరుకు అమ్మితే 40% ఎక్స్ట్రా షేర్ ఇస్తారంట్రా. ఇక మీద నేను సరుకు అమ్మదలుచుకోలేనురా. ఏమంటున్నావురా? నిజమేరా, దీనివల్ల ఒక కుటుంబాన్ని నేను అన్యాయంగా చంపేశాను. ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి గడ్డ పట్టిందా ఏంటి? మధుకు ఫోన్ చేస్తానుండు. వాడిని వాడి కుటుంబాన్ని నేనే చంపేశాను దేవా. నువ్వు చంపడం ఏంట్రా? అవునరా, ఆ రోజు నువ్వు ఫోన్ చేసినప్పుడు సరుకంతా ఒక బ్యాగులో పెట్టాను. కానీ రెండు రోజులు ఉంటాం కదా, ఏంటి సంగతులు? లేదురా, ఈరోజే వెళ్తాను. ఏంట్రా 2 days ఉంటాను? 2 రోజులు అని చెప్పాను, కానీ ఈరోజు వెళ్తే అన్నయ్య వాళ్ళకి సర్ప్రైజ్ అని వెళ్తున్నాను. సరే అయితే జాగ్రత్త. అదే రోజు మధు ఊరికి బయలుదేరడానికి బ్యాగ్ తీశాడు. రే, ఎక్కడున్నావురా? నా రూమ్లో. ఆ రోజు రాత్రి వాడిని కాల్ చేశాం. కాల్ చేసామంటే నీతో పాటు ఇంకొకరు ఉన్నారా? ఉన్నాడు, కానీ వాడిని కూడా చంపేశా. అయితే ఇంకేం, ప్రాబ్లం సాల్వ్ కదా. మధుని చంపేసిన రోజు రాత్రే వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపేశా. కానీ వాళ్ళన్నీ ఎలా తప్పించుకున్నాడో తెలియట్లేదు. తప్పించుకోవడం ఏంటి? అదే తెలియట్లేదురా. ఆ రోజు బీచ్లో నువ్వు అనుకొని వాళ్ళ అన్నను కలిశాను. మరి అప్పుడే చంపేయాల్సింది కదా. అవునరా, కానీ మధువే వాళ్ళ అన్నయ్యని వైజాగ్ పంపించాడంట. ఏమంటున్నావురా? చచ్చిపోయినాడు ఎలా పంపుతాడు? అదేరా నాకు అర్థం కావట్లేదు. శివాకు తప్ప ఇంకెవరికి కనిపించలేదంట మధు. ఇంతకీ విషయం శివకు తెలుసా తెలియదా? తెలియదు. అయితే నువ్వు నిజం చెప్తే శివ నేను చంపేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? జీవితంలో జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నాకేం అర్థం కాలేదు. నువ్వు నిజం చెప్తే శివ నేను చంపేస్తాడు, లేకపోతే నువ్వు శివని చంపేస్తావు. కానీ మళ్ళీ నువ్వే రిస్క్లో పడతావు. ఎందుకు రిస్క్లో పడతాను? ఎందుకంటే మధు నిన్ను చంపేస్తాడు.
ఈ రెండు జరగకూడదంటే నేను చెప్పినట్టు చేయి. నిజాన్ని నీలోనే దాయ్, అబద్ధాన్ని నిజం చేయి. మరి మధు? నాకు స్వామీజీ తెలుసు, మధుని ఈ లోకంలో లేకుండా చేద్దాం.